మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు మరి రాత్రికాలం నుంచి మనందరి జీవితంలో ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మాటలు వినగలిగి మహాభాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటలు చేతితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మరి దేవుడు చక్కటి మాటలు మనతో వినిపిస్తున్నాడు. చూడగలిగితే, జయించిన వానికి దేవుని పరదోయసులో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనెత్తును అని రాయబడింది. దేవుని పిల్లలు, అబ్బో ఎంత గొప్ప భాగ్యమో తెలుసు. జయించిన వానికి మాత్రమేనంటే ఈ భాగ్యం మనగా. దేవుని పిల్లరా, మనం చూడగలిగితే మరి కష్టపడి పనిచేసి వచ్చిన వానికి తల్లి శ్రేష్టమైన వండి బలమైన వండి పక్కన పెట్టింది. ఏమండి, ఎందుకు కష్టపడి వస్తున్నాడు అడుగు తినాలని. పని బాట లేనివాడికి బాగా వండి చేష్టమని తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడు పెట్టరు. దేవుని పిల్లరా, అందుకనే పరలోకమందున్న మన తండ్రి కూడా మనకేం చెప్తున్నాడంటే, భూమి మీదకి వెళ్ళిన నువ్వు సమస్తాన్ని జయించి నువ్వు తిరిగి వస్తే పరలోకంలో జీవవృక్ష ఫలములు నేను నిన్ను తిననిస్తాను అని చెప్పాడు. దేవుని పిల్లరా, కనుక భూమి మీద ఉన్న మనము దేవుని కార్యక్రమాల్లో, దేవుని పనిలో ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ లోకాన్ని జయించి పరలోకంలో ప్రవేశించి దేవుడిచ్చే జీవవృక్ష ఫలముల భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ తినున్నట్లు దేవుని పిల్లరా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి. భూమి మీద ఉన్న మేమందరము కూడా నా తండ్రి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాము తండ్రి. లోకంలో దుష్టుడు ఎన్ని ఆటంకాలు మాకు కలిగి చేసినప్పటికీ వాటన్నిటిని కూడా మేము జయించి పరలోకానికి వచ్చి తండ్రి, ఇదిగో తండ్రి పరలోకంలో జీవవృక్ష ఫలములు తినేవారిగా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ మారిపోవునట్లట్టి భాగ్యం మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.